మిత్రులారా, ఇప్పుడు మనం చూసేటటువంటి ఇల్లు హైదరాబాద్‌లోని శంకరపల్లిలో ఒక ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్‌లో ఒక 600 గజాలలో చేసినటువంటి స్థలంలో ఒక ఫార్మ్ హౌస్ 2 బీహెచ్‌కే ఫార్మ్ హౌస్ ఒక 1100 ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఆ డెవలపర్స్ అందించేటటువంటి ప్లాన్స్ కాకుండా మన ధర్మబద్ధంగా జన్మ నక్షత్రాలను అనుసరించి వేయాలి అనుకునేటప్పుడు ఒక తూర్పు ముఖంగా ఈసప్రాచికి సరిచేసి చూడండి, ఎగ్జాక్ట్గా ఫోర్త్ పాదంలో ఏదైతే ఎంట్రన్స్ వచ్చిందో దాని ఎదురుగా మనకి ఖాళీ కనపడుతుంది. అది బ్యాక్ డోర్ అండి. బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ బ్యాక్ యార్డ్కి వెళ్ళేటట్టు మనం డిజైన్ ఇచ్చి అక్కడ ఒక పౌడర్ యాక్సెస్ చేసేటట్టు మనం పెట్టామండి. ఇప్పుడు మనం చూడండి ఎంత చక్కగా ఆ యొక్క గ్లాసులు అంటే ఎంట్రీకి లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న ఒక ఫిక్స్డ్ గ్లాసెస్తో ఎడం పక్క చూసినప్పుడు మనకి ఒక కిచెన్కి సంబంధించిన వ్యవస్థ, దక్షిణానికి సంబంధించినటువంటి ఓపెన్. అదే రకంగా మనం కుడిపక్క చూసినప్పుడు నార్త్కి సంబంధించినటువంటి ఒక ఓపెన్, ఒక లివింగ్ రూమ్కి సంబంధించినటువంటి వ్యవస్థ చాలా చక్కగా మెటిక్యులస్గా వారు చేయించుకున్నారండి. ఒక బ్యాలెన్స్డ్గా చేయించుకున్నారండి. ద బ్యూటీ ఆఫ్ దిస్. అంటే మన ఇంట్లోంచి బయటికి చూస్తున్నప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మన దక్షిణ భాగంగా దక్షిణం చూపెడుతున్నారండి. మనం నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సౌత్. చూడండి, సౌత్ని కూడా ఒక ఫిక్స్డ్ గ్లాస్ పెడుతున్నారు. అంటే సూత్రాస్ ట్రావెల్ చేయడానికి అనుకూలంగా, యోని సూత్ర ట్రావెల్ చేయడానికి అనుకూలంగా చేశారు. ఇప్పుడు మనం చూసేటటువంటి పోర్షన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్కి సంబంధించిన పోర్షన్లో కిచెన్ సెటప్ ఉండేది చూపెట్టారు అనమాట. సో ఇలాగ తూర్పు నుంచి అలాగే ఈశాన్యం పక్కగా ఉత్తరం చూపెడుతూ మనం ఆ యొక్క నార్త్ వెస్ట్ బెడ్రూమ్ ఎంట్రీ అని కనపడుతుందండి. ఈ 2 బీహెచ్కే మనం చేయడం జరిగింది. 2 బీహెచ్కే, ఒకటి సౌత్ వెస్ట్, ఒకటి నార్త్ వెస్ట్ అండి. సి ద బ్యూటీ. ఈ రకంగా నార్త్ వెస్ట్ రూమ్కి ఎక్స్టెన్షన్లో వాష్ ఏరియాస్ మనం తీసుకున్నామండి. చక్కగా దగ్గర 8x10 ఉండే విధంగా, ఒక 80 ఎస్ఎఫ్టీ ఉండే విధంగా చూడండి, వెంటిలేషన్ ఎంత చక్కగా ఇవ్వడం జరిగిందో. ఇదంతా ఒక నార్త్ వెస్ట్ రూము. ఇందులో ఫర్నిచర్ ఓరియంటేషన్ కూడా, లేఅవుట్ కూడా మనం చేసి ఇచ్చి అవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఆ యొక్క గది కోతలను ఫైనలైజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చక్కగా దీని ఆపోజిట్గా కిటికీ ఏ రకంగా క్రాస్ వెంటిలేషన్కి ఇచ్చామో చూడండి. దిస్ ఈజ్ ద సౌత్ వెస్ట్ బెడ్రూమ్. మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్లో ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఎవరైతే మన దగ్గర ఈ డిజైన్ చేసుకొని ప్రాథమికంగా మార్కింగ్లు కూడా వేయించుకున్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఏదో చాలా చక్కని అనుభూతి కలుగుతుంది ఆ స్పేస్లోకి వెళ్ళినప్పుడు అని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు స్టిల్ ఈ 2 బెడ్రూమ్స్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనకి వెస్ట్ పక్కన ఉన్నటువంటి ఒక హాఫ్ బెడ్రూమ్ అనమాట మనకు కనపడేది అనేది ఒక చిన్న బెడ్రూమ్ లాగా ఒక మెడిటేషన్ పర్పస్ చేయడం జరిగింది. బ్యాక్ డోర్ నుంచి వెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి వెస్ట్ సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇది ఒక పౌడర్ రూమ్ అండి. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి చేసిందనమాట. చాలా బ్యూటిఫుల్గా దిక్కులకు సరిపెట్టి మనం కట్టడం వల్ల ఇంకొక 10 రోజుల్లో మనకి ఈక్వినాక్స్ డేస్ వస్తుందండి. అంటే ఎగ్జాక్ట్గా డైరెక్షన్స్కి రైజ్ అనేది, డైరెక్షన్స్కి అస్తమం అనేది జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఈ యొక్క డిజైన్ మనం ఇచ్చి మార్కింగ్స్ చేసిందండి. ఈ రకంగా మా యొక్క సర్వీసెస్ చూడండి, ఇంటి యొక్క ఫ్రంట్ డోర్ ఏ రకంగా కనపడుతుంది ఎగ్జాక్ట్గా బ్యాక్ డోర్ నుంచి మనం చూసినప్పుడు. థ్యాంక్ యూ.